దీస్ ఆర్ ద 3 things ఐ విష్ ఐ న్యూ అట్ ద ఏజ్ ఆఫ్ 16. థర్డ్ థింగ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా 16 ఏజ్ ఉండేవాళ్ళు, 15, 14 ఆ ఏజ్లో ఉండేవాళ్ళు ఈ వీడియో చూసంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ రాబోతుంది. మొత్తం అంతా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, గ్రోత్ కోసమే ఉండబోతుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఒక బ్రదర్గా కిందైతే కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. వీలైతే ఒక వీడియో కూడా చేస్తాను మీకోసం. అనే ఏజ్ అంటే మనం ఇంకా స్కూల్లో ఉన్నప్పుడే ఏజే మన అసలైన ప్రైమ్ టైం. ప్రైమ్ టైం అంటే ఏంటంటే కనుక మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లిటరలీ ఎవ్రీథింగ్. ఒకవేళ మీరు 10th క్లాస్లో ఉంటే కనుక, ఇంకా 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్లో అలా ఉంటే కనుక మీరు లిటరలీ ఏమైనా చేయొచ్చు. మీ దగ్గర అంత టైం ఉంది. ఎన్నిసార్లు ఫెయిల్ అంటే దాని తర్వాత కాలేజ్లో ఫెయిల్ అవ్వకూడదా అంటే కనుక అవ్వచ్చు. కాకపోతే కనుక ఆప్షన్స్ కొన్ని తగ్గుతాయి. ఇప్పుడు మీరు 10th క్లాస్ వరకు మీరు బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి చదువుతారు. కానీ ఇంటర్కి వచ్చిన తర్వాత మీకు ఎంపీసీ సపరేటు, బైపీసీ సపరేటు, సిఈసీ సపరేటు, ఇలా సపరేట్ అయిపోతుంది. అదే మనం 10thలో ఉన్నప్పుడే మనం ఎక్కువ ఫోకస్ పెడితే కనుక మనకి నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. అంటే 10th అనేది నేను ఊరికే ఒక బార్డర్లా చెప్తాను నా స్కూల్కి. అంతకుముందు దానికి వెనకలు కూడా ఉన్నాయి కదా, 9th, 8th, 7th. అక్కడ మీరేమన్నా జస్ట్ ఎన్ని వీలైతే అన్ని థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసే కనుక చాలా బెస్ట్. నేనైతే కనుక అదే అనుకున్నా. అంటే ఇప్పుడు నా 10th క్లాస్ ఏజ్ అనేది నా ప్రైమ్ టైం అని చెప్పొచ్చు. దాని తర్వాత నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఇంటర్లో ఏం తీసుకోవాలా, ఏం చదువుతాను నాకు అసలు అర్థమయ్యేదే కాదు. కానీ 10thలో మాత్రం 10th, 9th, 8th బీభత్సం, అసలు చాలా పెద్ద ప్రైమ్ టైం అది. సో మనం అక్కడ ఏం చేయాలంటే కనుక నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో అన్నీ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ కాంటెంట్ ఎట్లుంది, ఆ వాయిస్ ఓవర్ బాగుందా, లైటింగ్ సెటప్ బాగుందా, కెమెరా బాగుందా, ఇవేం పట్టించుకోకుండా జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనకి చాలా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది మనం కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్గా ఉంటే. థింగ్ నెంబర్ 2 సెకండ్ విషయం ఏంటంటే ఓన్లీ అకాడమిక్ బుక్సే కాదు, మనీ గురించి, మ్యాథ్స్ గురించి, సైకాలజీ గురించి, దీనిల గురించి ఎక్కువ చదవాలి. ఎందుకంటే మనం ఓన్లీ అకాడమిక్స్ గురించి మాత్రమే చదువుతున్నాం అనుకోండి, మనం అక్కడికే స్టాప్ అయిపోతాం. చదివినాం అయిపోయింది, ఇదే అయిపోతుంది. అలా కాకుండా మనం మనీ గురించి, సైకాలజీ గురించి, మనకుండే ఇంట్రెస్ట్ గురించి ఎక్కువ చదివితే కనుక మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుస్తుంది. మీరు 10th క్లాస్లోనే మొత్తం ప్రిపేర్ అయిపోయారనుకోండి, నేను చెప్తాను కదా, ఇంకా కాలేజీలో మిమ్మల్ని మించినోడు ఎవడు ఉండడు. మనల్ని మించినోడు ఎవడు ఉండడు అనే దానికి మీనింగ్ ఏంటంటే కనుక మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఇండియా నుంచి మనం యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్నాం. యూఎస్ఏ మన డెస్టినేషన్ ప్లేస్, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. డెస్టినేషన్ ప్లేస్ ఒకటి తెలుసు, ఏం లాభం? అదే మనం ఎలా వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలా, షిప్లో వెళ్ళాలా అనే మనకంటూ ఒక క్లారిటీ ఉంటే కనుక మనల్ని మించినోడు ఎవడు ఉంటాడు సీరియస్లీ. అండ్ మన కాన్ఫిడెన్స్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది 16 ఏజ్ వాళ్ళు కాదు, 60 ఏజ్ వచ్చినా కానీ ఈ థింగ్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్. ఆ థింగ్ ఏంటంటే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదా నైట్ వరకు మనం ఏమేం వర్క్ చేస్తాం, మన టైం ఎక్కడికెక్కడికి వెళ్ళింది అనేది ఒక్కసారి ఒక 30 minutes ఇంకా నాకు తెలిసి టైం పట్టదు. అట్లా పక్కన కూర్చొని ఏదైనా ఒక బుక్లో లేదా డైరీలో అలా కూర్చొని మనం రాసుకొని ఆ రోజు ఏం చేసాం, ఏం తప్పులు చేసాం, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసిండొచ్చా అనే దాని మీద మనం ఫోకస్ పెడితే సీరియస్లీ, అంటే మనం లాంగ్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచిస్తాం కానీ షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లిటరలీ ఎవ్రీథింగ్ షార్ట్ టర్మ్ గోల్స్ అనేటివి మనం లాంగ్ టర్మ్లో ఏం అవ్వబోతున్నామో మనం ప్రెజెంట్ డిసైడ్ చేస్తుంది, మన ఈ డే డిసైడ్ చేస్తుంది. మనం ఈ డే మీద ఫోకస్ పెడితే కనుక మనం తోపు అయిపోవచ్చు ఏ దాంట్లో అయినా సరే. మీకు వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్ డైలీ ఈ టైంలో నేను ప్రాక్టీస్ చేస్తాను అంతే. ఒకవేళ మీరు ఐఐటి క్రాక్ చేద్దాం అనుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ గురించి, పీవైక్యూస్ గురించి, సిలబస్ గురించి ఇప్పటి నుంచే తెలుసుకోండి. ఎప్పుడున్నా కానీ నేను ఈ టైంలో ఒక మంచి డైలాగ్ చెప్పాలనుకుంటున్నా. ఆ డైలాగ్ ఏంటంటే బిజినెస్ మ్యాన్ సినిమా చూసింటారు మహేష్ బాబుది. అందులో ఓ డైలాగ్ ఉంటుంది, నీ గోల్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. అలా ఉండాలి. అంటే మనం ఆ 11th mileకి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రజెంట్లో బ్రతకాలి. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసామో మనకు తెలిసి ఉండాలి. మొత్తం మన కంట్రోల్లో ఉండాలి, వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండకూడదు. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియోస్ కోసం, ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.